జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అలెవలో కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ మేరకు అధికారులు ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ ధరించకుండా ప్రయాణించే వారికి ఎక్కువ ప్రమాదం ఉంటుందని జిల్లా కలెక్టర్ పమ్మెల సత్పతి తెలిపారు. కరీంనగర్ జిల్లాలో గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారులు 200 మంది చనిపోయారని సిపి గౌసలం పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రవాణా శాఖ నిబంధన ఉల్లంఘించకుండా వాహనాలను నడపాలని సూచించారు. క్యాంపెయిన్లో భాగంగా ఇక్కడ సిపి గారు ఇనిషియేటివ్ తీసుకుంటూ అందరికీ అంటే ఫీల్డ్ స్టాఫ్ అండ్ ఎస్పెషలీ ప్రెస్ వాళ్ళందరికీ కూడా హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం చాలా మంచి విషయం. సో ఈ సందర్భంగా అంటే హెల్మెట్ ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలుసు. హెల్మెట్ ఉంటే ఎంత ఫ్యాటల్ ఇంజురీ అయినా అట్లీస్ట్ మన హెడ్ సేఫ్ ఉంటే బాడీ సేఫ్ ఉన్నట్టే. ఆ తర్వాత మనము రికవర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. కానీ ముందుగా ఒక స్కల్ ఫ్రాక్చర్ కానీ ఇంటర్నల్ ఇంజురీ ఏమైనా అయిపోతే తర్వాత బతుకోవడం చాలా కష్టం. మిగతా బాడీ పార్ట్స్ ఎంత సేఫ్ అయినా కూడా దాని నుంచి రికవర్ చేయడం బాగా కష్టం. ఈ సందర్భంగా కొన్ని అంశాలు షేర్ చేయాలనుకున్నా. అంటే ఇండియా అంటే మన దేశంలో హైయెస్ట్ ఇన్ ద వరల్డ్ 2 వీలర్స్ ఉన్నాయి. సో 22 కోట్లు 10 లక్షలు 2 వీలర్స్ అంటే ఈ రోజు వరకు చూస్తే దాదాపు 22 కోట్లు 10 లక్షలు 2 వీలర్స్ మన దేశంలో ఉంది. We are the world's largest అంటే possessor of 2 వీలర్స్. సో మన దగ్గర ఉన్న 2 వీలర్స్ ఎక్కడ కూడా ప్రపంచంలో లేదు. ఆ తర్వాత ఇండోనేషియాలో ఉంది. సో అంతమంది మన దగ్గర 2 వీలర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ నిబంధన అనేది ఆ అవేర్నెస్ కూడా అందరికీ ఉండాలి అని మేము కోరుతున్నాము. సో ఈ సందర్భంగా ఒక చిన్న ఇది అనిపిస్తుంది. అంటే ఒక సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కొన్ని ఒక సందర్భం నాకు గుర్తుకి వస్తుంది. సో ఇట్లాగే అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, ప్రభుత్వం ఉద్యోగులు అందరూ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఒక బైక్లో ఒక ఉద్యోగం పోయేటప్పుడు హెల్మెట్ వేసుకోలేదు అంట. సో వేసుకోలేదు కాబట్టి అంటే ఇది ఈరోజు ప్రెస్ వాళ్ళకి మీరు ఇచ్చి చాలా మంచి చేశారు. ఎందుకంటే చాలా సందర్భంలో వీళ్ళు వేసుకోలేదు అని రాస్తూ ఉంటారు. ఈసారి మనం ప్రెస్ వాళ్ళు ఎవరైనా వేసుకోలేదు అంటే వాళ్ళని ఫస్ట్ పట్టుకుంటాం. సో ఈ సందర్భంలో అంటే సరదాగా ఇది వాస్తవం, కానీ ఇది జరిగింది ట్విట్టర్లో కాబట్టి చెప్తున్నాను. సో ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అంటే CCTV, సిటీ అంతా CCTV ఉన్న సెంటర్ని మేనేజ్ చేసిన ఒక ఉద్యోగి మీద 2 వీలర్లో వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టలేదు అని ప్రెస్ వాళ్ళు ఫోటో తీస్తే అతను కూడా అది గమనిస్తూ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత అతను ట్రేస్ చేశారు అతను ఫోటో ఎవరు తీసుకున్నారు అని. సో ఫోటో తీసుకున్నారు ఎవరని తెలిసిన తర్వాత ఫోటో తీసేటప్పుడు ఆ జర్నలిస్ట్ కూడా హెల్మెట్ వేసుకోలేదు అని తెలిసింది. తర్వాత ఆ సోషల్ మీడియా థ్రెడ్ మీరు గమనించవచ్చు ఎట్లా ఫన్నీగా పోయింది. సో రోడ్ సేఫ్టీ ఈజ్ నాట్ బ్లేమింగ్ ఈచ్ అదర్. రోడ్ సేఫ్టీ ఈజ్ అబౌట్ టేకింగ్ ఓనర్షిప్. మనం బాధ్యత తీసుకుంటూ మనం ఇంకొక 10 మంది కోసం, పలుగురు కోసం మనం ఆదర్శంగా ఉంటే దాట్ ఈస్ ఎ గ్రేట్ సర్వీస్ టు అవర్ కంట్రీ. చాలా మంది ఈ రోజు ఇది స్టేట్ వైడ్ ఇనిషియేటివ్ స్టార్టెడ్ బై అవర్ ఆనరబుల్ DGP శివధర్ రెడ్డి సార్. దీంట్లో ఇప్పుడు ఈ మంత్ 37th రోడ్ సేఫ్టీ మంత్ కూడా నడుస్తుంది. ఈ ఇయర్కి ఎవ్రీ ఇయర్ జనవరిలో మేము రోడ్ సేఫ్టీ అవేర్నెస్ చాలా చేస్తాము. ఇన్ అడిషన్ టు దాట్ ఈ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ కూడా స్పెసిఫిక్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ రిలేటెడ్ స్టార్ట్ చేయడం జరిగింది బై తెలంగాణ పోలీస్. దీంట్లో రోడ్ సేఫ్టీ రిలేటెడ్ ప్రిన్సిపల్స్, ఎందుకు యాక్సిడెంట్ జరుగుతుంది, ఏమేమి మిస్టేక్స్ జరుగుతున్నాయి. ఫ్యాక్ట్ ఈస్ 90% యాక్సిడెంట్ ఇప్పుడు హ్యూమన్ ఎర్రర్ వల్ల జరుగుతుంది. దాట్ మీన్స్ హ్యూమన్ ఎర్రర్ జరగకపోతే యాక్సిడెంట్ జరగదు. దట్ ఈస్ 90%. సో అందరూ అలర్ట్గా ఉంటే సేఫ్టీ ప్రిన్సిపల్స్ ఫాలో చేస్తే 90% యాక్సిడెంట్స్ విల్ రిడ్యూస్ ఐడియలీ. దీనివల్ల ఈ టార్గెట్ అవేర్నెస్ మేము పెట్టాము. కరీంనగర్ జిల్లాలో చూస్తే లాస్ట్ ఇయర్ అరౌండ్ 200 మంది చనిపోయారు, 200 మెంబర్స్. స్పెసిఫిక్గా దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఈజ్ ఆఫ్ 2 వీలర్ రైడర్. దీంట్లో 40% దాదాపు 80 పీపుల్ దే డైడ్ హు ఆర్ 2 వీలర్ రైడర్స్ యాక్సిడెంట్లో. ముఖ్యంగా మెయిన్ రీజన్ దీంట్లో మోర్ దెన్ 90% రీజన్ ఈజ్ రైడింగ్ వితౌట్ హెల్మెట్. దీనివల్ల హెల్మెట్ అవేర్నెస్ గురించి స్పెసిఫిక్గా ఈరోజు ఇది ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. చాలా మందికి హెల్మెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాము. దీనికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే 2 వీలర్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి.
ఎందుకంటే ఎప్పుడైనా చిన్న యాక్సిడెంట్ అయితే స్పెషల్గా 2-వీలర్లో ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. కొద్దిగా టచ్ అయితే కూడా విత్ అదర్ వెహికల్ ఆర్ పెడిస్ట్రియన్ ఇట్ విల్ గెట్ ఇంబ్యాలెన్స్డ్. ఖచ్చితంగా ఆ రైడర్ కింద పడిపోతారు. కింద పడిపోయినప్పుడు హెడ్లో చిన్న ఇంజరీ అయితే కూడా ఇట్ కెన్ కాజ్ బ్లడ్ క్లాట్ ఇన్ ది బ్రెయిన్ అండ్ ఇట్ కెన్ లీడ్ టు ఫెటల్ ఇంజరీ. టిల్ నౌ ఐ హావ్ నాట్ సీన్ అ సింగిల్ యాక్సిడెంట్ వేర్ ఒక హెల్మెట్ వేసుకున్న పర్సన్ చనిపోయారు. ఇట్లా నేను చూడలేను. ఇంజరీ అవుతుంది, హెల్మెట్ వేసుకుంటే మ్యాక్సిమం హ్యాండ్ ఆర్ లెగ్ ఫ్రాక్చర్ అవుతుంది అంతే. అన్లెస్ అంటిల్ ఫుల్ వెహికల్ హ్యాస్ పాస్డ్ ఓవర్ దట్ పర్సన్ ఫేటల్ ఇంజరీ జరగదు. కానీ వితౌట్ హెల్మెట్ వెరీ హై ఛాన్స్ దట్ పర్సన్ విల్ డై. దీనివల్ల హెల్మెట్ వేరింగ్ చాలా ఇంపార్టెంట్. కరీంనగర్లో జనాలకి అంత హెల్మెట్ గురించి అంత డిసిప్లిన్ లేదు. మేము పోలీస్ తరఫు నుంచి ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము, కానీ అంత స్ట్రిక్ట్గా జనాలు ఫాలో చేయట్లేదు. ఎన్ఫోర్స్మెంట్ దీంట్లో సరిపోదు. ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి కొంతమంది మేము పోలీస్ వాళ్ళు ఉన్నాము, కెమెరాస్తో చేస్తున్నాము, కానీ దట్ ఈస్ నాట్ సఫిషియంట్. స్వయంగా చేయాలి. అవేర్నెస్ ఉంటే దీనికి సీరియస్నెస్గా మీరు తీసుకుంటే అప్పుడు వీ కెన్ ప్రివెంట్ ఆల్ సచ్ యాక్సిడెంట్స్. ఈ హెల్మెట్ అవేర్నెస్తో పాటు అదర్ థింగ్స్ కూడా ఈ అరైవల్ లైఫ్ ప్రోగ్రాంలో ఉంది. దీంట్లో ముఖ్యంగా డిఫెన్సివ్ డ్రైవింగ్ గురించి,